సంత్ర అడవిలో ఒంటరిగా ఉండేది. ఆమె పెదవుల బయటికి పొడవైన భయంకరమైన కనిపించే 2 పళ్ళుండేవి. ఆమె అడవిలో నుండి ఎప్పుడూ బయటికి వెళ్లేది కాదు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఆమె ఊర్లోకి వెళ్లినా దెయ్యం దెయ్యమని అరుస్తూ ఆమె మీద రాళ్లు విసిరేవాళ్లు. సంత్రాకి అస్సలు అర్థమయ్యేది కాదు, అందరూ తన పట్ల అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో. ఆమెకి తన గతం గురించి ఏమీ తెలీదు. తన తల్లిదండ్రులు ఎవరు, తను అడవిలోకి ఎలా వచ్చింది, ఆమెకు ఏమీ తెలీదు. ఆమె చిన్నప్పట్నుండి అడవిలో ఆకులు, పళ్ళు తింటూ పెరుగుతుంది. సంత్రా పళ్ళంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే ఆమె తన పేరుని తనే సంత్రా అని పెట్టుకుంటుంది. ఊర్లోకి చమన్ అనే యువకుడు సెలవుల్లో తన నానమ్మ ఇంటికి వస్తాడు. నానమ్మా, నేను ఊళ్ళో ఉన్న బావులు పొలాలు చూసేందుకు వెళ్తున్నాను. బోలెడన్ని మామిడి పండ్లు కోసుకొస్తాను. బాబూ, అడవిలోకి మాత్రం వెళ్ళకు. అడవిలో పెద్ద పెద్ద పళ్ళున్న ఒక దయ్యం ఉంటుంది. సరేనానమ్మా, నాకు తెలుసు. ఈ విషయం నువ్వు ప్రతిసారి చెప్తూనే ఉంటావు కదా. చమన్ ఊళ్ళోకి వెళ్లి తిరుగుతూ ఉంటాడు. అక్కడ చమన్కి ఒక అడవి గుర్రం కనిపిస్తుంది. అతను ఆ గుర్రం ఎక్కి సవారీ చేద్దాం అనుకుంటాడు. అందుకే ఆ గుర్రం దగ్గరికి వెళ్తాడు. కాని ఆ గుర్రం పరిగెత్తుతూ అడవిలోకి వెళ్ళిపోతుంది. చమన్ కూడా దాన్ని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తాడు. అదే సమయంలో అడవిలో సంత్ర వంట చేసుకునేందుకు కట్టెలు కొట్టుకుంటూ ఉంటుంది. సంత్రాని చూసిన చమన్ భయంతో వణికిపోతాడు. దెయ్యం దెయ్యం అని అరుస్తూ అడవిలో నుండి బయటికి పారిపోతాడు. కాని అతని కాలికి ఒక పెద్ద రాయి తగిలి స్పృహ తప్పి నేలమీద పడిపోతాడు. చమన్ కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక గుడిసెలో ఉంటాడు. తన ఎదురుగా పొడవైన పళ్ళున్న దెయ్యం కూర్చుని ఉంటుంది. కాపాడండి, కాపాడండి! దెయ్యం, దెయ్యం, నన్ను కాపాడండి! నన్ను తినద్దు ప్లీజ్, నన్ను తినద్దు ప్లీజ్. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. నీ అరవడం ఆపేసి. నేను మనుషులే తినను. నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు అసలు? నేనొక మనిషిని, పక్క ఊరి నుండి వచ్చాను. కానీ నువ్వు మనిషిలాగా కనిపించడం లేదు. నా పేరు సంత్ర. నా పళ్ళు పొడవుగా ఉన్నాయి. కాని నన్ను చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? నిన్ను నేనేమైనా భయపెట్టానా ఏంటి? నువ్వు రాయి తగిలి పడిపోయి స్పృహ తప్పిపోయావు. నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నీ తలకి పసరమందు కూడా రాశాను. సంత్ర మాట్లాడిన పద్ధతి చూశాక చమన్ భయం దూరమవుతుంది. అందరూ నీ గురించి అనుకుంటున్నట్టుగా నువ్వు లేనేలేవు. కాని అందరూ నీ పెద్ద పెద్ద పళ్ళు చూసి భయంకరమైన దెయ్యం అనుకుంటున్నారు. నువ్వు మనుషుల్ని తింటావననుకుంటున్నారు. నాకు నా గతం గురించిన విషయాలు ఏమీ తెలీదు. మా అమ్మా నాన్న ఎవరు, నేను ఈ అడవిలోకి ఎలా వచ్చాను, నువ్వు నా గురించి ఏవైనా ఎంక్వైరీ చేసి తెలుసుకోగలవా? అలాగే, నేను ప్రయత్నం చేస్తాను. చమన్ ఊర్లోకి వచ్చాక సంత్రా గురించి అందర్నీ వివరాలడుగుతాడు. ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత అతనికి విషయం తెలుస్తుంది. 16 సంవత్సరాల క్రితం ఊర్లో ఒక అమ్మాయి పుట్టింది. ఆమె పళ్ళు రాక్షసిలాగా ఉండేవి. ఆ అమ్మాయి పెరిగిన కొద్దీ ఆమె పళ్ల సైజు కూడా పెరుగుతూ ఉండేవి. ఊర్లోని వాళ్లందరూ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. వాళ్ల కూతురు ఒక దెయ్యమని, ఆమె పెద్దయ్యాక మనుషుల్ని తింటుంది అని. అందుకే ఆమెని ఊర్లో నుండి అడవిలోకి పంపించడమే సరైన పని అని. దాంతో సంత్రాని ఆమె తల్లిదండ్రులు అడవిలో వదిలేస్తారు. సంత్రాని ఆమె చిన్నతనంలోనే అడవిలో వదిలేశారు. అందుకే ఆమెకి తన గతం గురించి విషయాలేమీ గుర్తులేవు. చమన్ వెళ్లి తను తెలుసుకున్న విషయాలు సంత్రాకు చెప్తాడు. ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకున్నావు కదా. నేను ఏ దెయ్యాన్ని కాదు, ఏ రాక్షసిని కూడా కాదు. నా పళ్ళు పెద్దగా ఉన్నాయంతే. నేను నీ పళ్ళు విరగొట్టే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత నువ్వు మామూలుగా అయిపోతావు. చమన్ చాలాసార్లు సంత్రా మూతి మీద కొడతాడు. కాని ఆమె పళ్ళు మాత్రం విరగలేదు. ఇంకా ఆపేసి. నా పళ్ళన్నీ నొప్పి పడుతున్నాయి. నా పళ్ళు అంత తేలిగ్గా విరుగుతాయని నాకు అనిపించడం లేదు. నేను కూడా వీటిని విరగొట్టుకునేందుకు చాలాసార్లు రాళ్లతో కొట్టుకున్నాను. కాని పళ్ళు మాత్రం విరగట్లేదు. నువ్వు నన్ను ఊళ్ళోకి తీసుకెళ్ళు. ఊరి వాళ్ళకి నన్ను పరిచయం చేసి నా గురించి అంతా చెప్పు. సంత్రా అడిగినట్టుగా చమన్ ఆమెని ఊళ్ళోకి తీసుకువెళ్తాడు.
చమన్ తన వెంట దెయ్యాన్ని తీసుకురావడం చూసి ఊర్లో పెద్ద కలకలం రేగుతుంది. అది చూసిన ఊరి వాళ్లందరూ భయంతో అటూ ఇటూ పరుగులు తీస్తారు. అదే సమయంలో ఊర్లోకి మరో ప్రమాదం వస్తుంది. ఊర్లోకి ఒక తోడేలు వస్తుంది. తోడేలు ఊర్లోని చాలా మంది కోళ్లను, మేకలను చంపి తింటుంది. ఊర్లో వాళ్లంతా ఒకవైపు దెయ్యం, మరోవైపు తోడేలు నుండి తప్పించుకునేందుకు తమ ఇళ్ల తలుపులు మూసేసి ఇంటి పైకప్పు మీద ఎక్కి నిలబడతారు. ఎవరైతే బయట ఉన్నారో వాళ్లు చెట్ల మీద ఎక్కి కూర్చుంటారు. చమన్ కూడా పరిగెత్తి ఒక చెట్టెక్కేస్తాడు. కాని సంత్రా మాత్రం రోడ్డు మీద నిలబడి ఉంటుంది. తోడేలు సరిగ్గా ఆమె ఎదురుగా వచ్చి నిలబడుతుంది. సంత్రాకి ఆ తోడేలు గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఆమె అడవిలోనే పెరిగింది కదా. అందుకే ఆ తోడేలుని ఆమె చాలాసార్లు బుద్ధి చెప్పి ఉంటుంది. తోడేలు సంత్రా దగ్గరికి రాగానే సంత్రా దాని చెవులు పట్టుకొని దూరంగా విసిరేస్తుంది. దాంతో తోడేలు కుక్కపిల్లలాగా మూలుగుతూ అడవిలోకి పారిపోతుంది. అదంతా చూసిన గ్రామస్తులు ఎంతో ఆశ్చర్యపోతారు. వాళ్లందరూ తమ ఇళ్ల మీద నుండి, చెట్ల మీద నుండి దిగి మెల్లగా సంత్రా దగ్గరికి వస్తారు. సంత్రా వల్ల తమకి ఏ ప్రమాదం లేదని వాళ్లకి మెల్లగా అర్థమవుతుంది. చమన్ గ్రామస్తులతో ఇలా అంటాడు. అందరూ వినండి, ఈ అమ్మాయితో ఎవరికీ ఏ ప్రమాదం లేదు. ఈమె అడవిలో నా ప్రాణాలను కాపాడింది. ఇప్పుడు మనందర్నీ ఆ తోడేలు నుండి కాపాడుతుంది. ఈ పళ్ళు మాత్రమే పెద్దగా ఉన్నాయి. ఒక శరీర ఆకారం సరిగ్గా లేదన్న కారణంతో వాళ్ళని దెయ్యం, రాక్షసి అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఈమె కూడా మిగతా అమ్మాయిలాగే ఒక మనిషే. అప్పుడు జనంలో నుండి సంత్రా తల్లిదండ్రులు బయటికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్లు చేసిన దానికి చాలా బాధపడతారు. తమ కన్న కూతుర్ని ఊరివాళ్ల మాటలు విని అడవిలో వదిలేసి వచ్చినందుకు. సంత్రా తన తల్లిదండ్రుల్ని కలిసినందుకు చాలా సంతోషపడుతుంది. తర్వాత ఊర్లోని మిగతా అమ్మాయిలాగా సామాన్య జీవితాన్ని గడుపుతుంది. రస్పురా అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సమీరా, కబీర్ అనే అన్నా చెల్లెళ్లు ఉండేవాళ్లు. వాళ్ల నాన్నగారు డ్యూటీ నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు రోజూ ఏదో ఒక స్వీట్ తెచ్చేవారు. నాన్నొచ్చేశారు, నాన్నొచ్చేశారు, నాన్న వచ్చేశారు, నాన్న వచ్చేశారు. నాన్నా ఈరోజు ఏం స్వీట్ తీసుకొచ్చారు? ఈరోజు నేను బేసిన్ లడ్డూ తీసుకొచ్చాను. సమీరా, కబీర్ వాళ్ల అమ్మ ఎప్పటిలాగానే సమీరాకి లడ్డూలు ఎక్కువగా ఇస్తుంది. సమీరా లడ్డూలు తీసుకుని తన గదిలోకి వెళ్తుంది. అమ్మా, ఇది చాలా అన్యాయం అమ్మా. మీరు సమీరాతో పాటు నన్ను సమానంగా చూడటం లేదు. మన ఇంట్లో ఏం తెచ్చుకున్నా ఎప్పుడూ సమీరాకే ఎక్కువిస్తారు. ఈ విషయంలో నేను కోర్టుకు కూడా వెళ్తానమ్మా. కోపం తెచ్చుకోకు నాన్నా. మేము కావాలనే సమీరాకి కొంచెం ఎక్కువ ఇస్తాము. అది సంతోషంగా ఉంటుందని, ఇంకా కోపం రాదని. అది కోపం తెచ్చుకుంటే మనకేం ప్రమాదం వస్తుందని? నాకు కూడా కోపం వస్తుంది కదా. చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. దాన్ని ఆపడం మన చేతుల్లో కూడా ఉండదు. నువ్వు నాతో పాటు స్వీట్ షాప్ దగ్గరికి రా. నీకు ఎన్ని స్వీట్స్ తినాలనుంటే అన్ని స్వీట్స్ తిందుగాని. కబీర్ తన తండ్రితో కలిసి స్వీట్ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనకిష్టమైనన్ని స్వీట్స్ తింటాడు. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? సమానంగా చూడట్లేదని కోర్టులో కేసు పెట్టావు కదా? నాన్న, ఇప్పుడు నేను చాలా హ్యాపీ. కానీ ఒక విషయం అర్థం కావడం లేదు. అయినా సమీరాకు కోపం వస్తే ఏం జరుగుతుంది చెప్పండి? కబీర్, నీ చెల్లెలు నీలాగా నార్మల్గా ఉండదు. నీకు గుర్తుందా, చాలా ఏళ్ల క్రితం మన సిటీ వదిలి ఈ ఊరికి రావాల్సొచ్చింది. అవును, నాకు గుర్తుంది. అది సమీరా కారణంగానే జరిగింది. సమీరాకి కోపం వస్తే అప్పుడు భయంకరమైన తుఫాను వస్తుంది. సిటీలో ఆ తుఫాను కారణంగానే చాలా ఇళ్ళు కూలిపోయాయి. అందుకే మనం అక్కడి నుండి పారిపోయి ఇక్కడికొచ్చాం. సమీరా తల్లిదండ్రులు ఎప్పుడూ ఆమెని ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా చూసుకునేవాళ్లు. ఆమెకి ఇంట్లోనే వాళ్లు చదువు చెప్పేవారు. సమీరా తనకి ఏది కావాలని అడిగినా వాళ్లు దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారు. కాని ఒకరోజు సమీరా తల్లిదండ్రులకి ఒక కష్టం వచ్చి పడుతుంది. ఆ రోజు సమీరా సినిమా థియేటర్కి వెళ్లాలని అడుగుతుంది. నాన్నా నాకు థియేటర్కి వెళ్లి సినిమా చూడాలనుంది. నేను ఈ రోజు వరకు సినిమా థియేటర్కి వెళ్లనే లేదు. సమీరా, నీకు ఏ సినిమా చూడాలనుందో చెప్పు. నేను ఆ సినిమా సీడీ ఇంటికి తీసుకొస్తాను. అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ పాప్కార్న్ తింటూ సినిమా చూద్దాం. వద్దు నాన్నా, నాకు సినిమా థియేటర్కి వెళ్లాలనుంది. ముఖేష్ సమీరా అడిగిన కోరికని ఎక్కువగా వ్యతిరేకించలేకపోతాడు. ఎందుకంటే తనకి భయం, సమీరా అడిగింది ఇవ్వకపోతే ఆమెకు కోపం వస్తుంది అని. అలాగే రేపు మనందరం కలిసి డైనోసార్ సినిమా చూసేందుకు వెళ్దాం.
తరువాతి రోజు ముఖేష్ వాళ్ళందరూ కలిసి సినిమా చూసేందుకు థియేటర్కి వెళ్తారు. సమీరా తన కూల్ డ్రింక్ గ్లాస్ ని సీట్ కి ఉన్న హ్యాండిల్ మీద పెట్టబోతుంది. ఆ గ్లాస్ జారిపోయి పక్క సీట్లో ఉన్న అమ్మాయి మీద పడిపోతుంది. దాంతో ఆ అమ్మాయి బట్టలు పాడైపోతాయి. ఓ ఓ సారీ అది నేను గ్లాస్ ఇక్కడ పెట్టబోయాను, కానీ జారి పడిపోయింది. ఏం చేసావే? బుద్ధి లేదా నీకు? నా కొత్త డ్రెస్ మొత్తం పాడు చేసి పెట్టావు కదే. ఆ అమ్మాయి సమీరా చెంప మీద కొడుతుంది. సమీరాకి భయంకరమైన కోపం వస్తుంది. అలా సమీరాకి కోపం రాగానే భయంకరమైన వేడిగాలులు వీస్తాయి. సీట్లు, హాల్లోని సినిమా స్క్రీన్ ఇంకా అన్నీ కలిసి గాల్లో ఎగురుతూ ఉంటాయి. మనుషులు కూడా గాల్లో అటూ ఇటూ ఎగురుతూ ఉంటారు. ముఖేష్ సమీరా చేతిని పట్టుకుంటే కబీర్ చేతిని అతని తల్లి పట్టుకుంటుంది. తరువాత నలుగురు కలిసి నది ఉన్న వైపు వెళ్తారు. ఆ నదిలో ఒక పడవ ఉంటుంది. ముఖేష్ అందర్నీ ఆ పడవలో ఎక్కించి తర్వాత అందరూ కలిసి నదిని దాటి అవతలి ఒడ్డుకి చేరుకుంటారు. ఈ తుఫాను చాలా గంటల వరకు శాంతించదు. అందుకే మనం ఇటువైపే ఉండిపోదాం. ఊళ్ళో ఎవరికైనా సమీరా కారణంగానే ఈ తుఫాను వచ్చిందని తెలిసిపోతే వాళ్ళు మనల్ని ఈ ఊళ్ళో ఉండనివ్వరు. నాన్న, సమీరాని ఈ జబ్బు నుండి కాపాడే మార్గమే లేదా? కబీర్, ఇది ప్రకృతి నుండి వచ్చిన జబ్బు. డాక్టర్లు కూడా ఈ జబ్బుని తగ్గించలేరు. ముఖేష్ తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని అడవిలోకి వెళ్తాడు. అతనికి అక్కడ ఒక సాధువు తపస్సు చేస్తూ కనిపిస్తాడు. సాధువుగారు, మీ తపస్సు భగ్నం చేసినందుకు నన్ను క్షమించండి. కానీ మీరు నాకు చెప్పగలరా, ఈ అడవిలో మాకు తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని? ఈ అడవిలో మీకు జామపళ్ళు, అరటిపళ్ళు దొరుకుతాయి. కానీ ఈ అడవిలోకి మీరు అసలు ఎందుకొచ్చారు? ముఖేష్ ఆ సాధువుకి సమీరా గురించిన విషయం మొత్తం చెప్తాడు. మహాత్మా, మీ దగ్గర మా సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా? ఆ సాధువు ముఖేష్కి ప్రత్యేకమైన వనమూలికలతో తయారు చేసిన కొన్ని మాత్రలు ఇస్తాడు. ఈ మాత్రల్ని ప్రతిరోజు మీ అమ్మాయి చేత తినిపించండి. ఇందులో 1000 మాత్రలున్నాయి. కొన్ని సంవత్సరాల్లోనే ఆమె కోపం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. తర్వాత తుఫానుని మళ్ళీ ఆమె తీసుకురాలేదు. ముఖేష్ ఎంతో సంతోషంతో మాత్రలతో ఉన్న ఆ డబ్బాని తీసుకుని తన వాళ్ల దగ్గరికి వెళ్తాడు. ఇక మనం మన ఊరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం భయపడే అవసరం ఏమీ లేదు, ఎందుకంటే సమీరా జబ్బుకి మంచి మందు దొరికింది. అమ్మా సమీరా, నువ్వు ప్రతిరోజు ఉదయం ఈ డబ్బాలోని ఒక మాత్రను వేసుకోవాలి. ముఖేష్ తన కుటుంబంతో పడవలో తన ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. పడవలో కూర్చుని కబీర్ మాత్రలతో నిండి ఉన్న డబ్బాని చూస్తూ ఉంటాడు. ఈ మాత్రలు గడ్డితో తయారు చేసినట్లున్నారు. హఠాత్తుగా ఒక పెద్ద అల వస్తుంది. కబీర్ చేతిలో ఉన్న మాత్రల డబ్బా జారి నదిలో నీళ్లల్లో పడిపోతుంది. అయ్యో, ఎంత పనిచేసావురా కబీర్ నువ్వు! నేనేం చేయలేదు. పెద్ద అల వచ్చి అది నా చేతిలోంచి పడిపోయింది. ఆ నదిలో ఒక పెద్ద మొసలి ఉంటుంది. ఆ మొసలి మాత్రలతో నిండి ఉన్న ఆ డబ్బాని మింగేస్తుంది. ముఖేష్ నదిలోకి దూకేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వెనక్కొచ్చేయండి, అందులో ముసలుంది. ముఖేష్ తన జేబులో నుండి ఒక కత్తి తీసి ఆ నది లోపలికి దూకి ఆ మొసలి పొట్టను కోస్తాడు. తర్వాత ఆ మొసలి కడుపులో నుండి మాత్రలతో నిండి ఉన్న ఆ డబ్బాని తీసుకుని తిరిగి పడవ మీదకి వస్తాడు. కాసేపట్లోనే పడవ ఒడ్డుకి చేరుకుంటుంది. ముఖేష్ని తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ హద్దుకుంటారు. నాన్న, మీకేదైనా జరిగుంటే తర్వాత మా పరిస్థితి ఏమయ్యేది? చూడమ్మా, నీకున్న జబ్బు తగ్గించడానికి నేను ఈ నదిలోకి దూకడం చాలా అవసరం. ముఖేష్ కుటుంబం తిరిగి గ్రామానికి వచ్చేస్తుంది. ఇల్లు, ఇంట్లోని వస్తువులన్నీ పాడైపోయుంటాయి. అందరూ కలిసి మళ్లీ తమ ఇంటిని కట్టుకుని సంతోషంగా ఉంటారు.